ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటో అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సంధ్య, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ టెన్నెల్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కి మెయిన్ కాజెస్ ఏంటి? సో మెయిన్ కడుపు నొప్పితో ప్రెసెంట్ అవుతారు. దాంతో పాటు వాళ్ళకి కడుపు మొత్తం గ్యాస్ చేరిపోయినట్టు, అంటే దీన్ని మనం బ్లోటింగ్ అంటాము. ఇంకా కొంతమంది ప్రెజెంటేషన్ ఫ్లాటులెన్స్ అంటాం. సో దీంట్లో ప్రెసెంట్ అయ్యే ఇంకో సిమ్టమ్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా మోషన్ కి వెళ్ళడం, అంటే బాత్రూమ్ కి వెళ్ళొచ్చిన ప్రతిసారి మళ్ళీ బాత్రూమ్ కి వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకో సిమ్టమ్ ఎలా ఉంటుందంటే, కొంతమందికి బాత్రూమ్ ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నా కొంతమందికి లూజ్ మోషన్ లాగా వెళ్తారు. కొంతమంది మామూలుగా రెగ్యులర్ గా వెళ్ళి కాన్స్టిపేటెడ్ మోషన్ లాగా కానీ గట్టిగా వెళ్ళడం కానీ జరుగుతుంది. వీళ్ళలో సిమ్టమ్ అనేది ఇలా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఎక్కువ యాంగ్షియస్ గా ఉంటారు, కొంతమంది డిప్రెసివ్ స్టేట్ లో ఉంటారు, కొంతమందికి ఆకలి తగ్గిపోవడం కానీ. ఈ సిమ్టమ్స్ అన్ని అందరిలో కరెక్ట్ గా ఇవే సిమ్టమ్స్ ప్రెసెంట్ అవ్వాలని ఏం లేదు. సో అందరిలో కడుపు నొప్పి, అబ్డోమినల్ బ్లోటింగ్, తర్వాత వచ్చి ఫ్లాటులెన్స్ ఉండడం కానీ, తర్వాత వచ్చి కాన్స్టిపేటెడ్ స్టూల్స్, డయేరియా లాగా ప్రెజెంటేషన్, ఫ్రీక్వెంట్ గా మోషన్ కి వెళ్ళడం ప్రెజెంటేషన్ అలా ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ప్రెజెంటేషన్ ఉంటుంది.